చూడండి దారి పొడుగుతా ఇక్కడ పెట్టిన జనాభా నివాళులు అర్పించడానికి వీళ్ళంతా ఇదిగోండి ఇది పైన అటు సైడ్ మొత్తం అంతా జనాభా అదిగోండి ఫోటో అవుతుంది. ఇది జవాన్ బండిలో ఉంటుంది ముందర వస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి టైం వచ్చి మార్నింగ్ 8:30గా వస్తూ ఉంది. టీఎస్ఆర్టీసీ బస్సులో అయితే మనము హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. నేనైతే మామూలుగా రిజర్వేషన్ ఏం చేయించుకోవాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగిన బస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏమన్నా బస్సు ఉందో చూసి ఎక్కిద్దాం అనుకున్నా. దీంట్లో స్లీపర్ ఉంటుంది, అదేవిధంగా సీటింగ్ కూడా ఉంటుంది. ఏమంటే నాన్ ఏసీ. మనకి టికెట్ వచ్చి 1020 రూపాయలు అయితే పడింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. మనకి ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చినాడు, లైట్ పని చేయట్లేదు కానీ ఇక్కడ కింద మనకి ఛార్జింగ్ అయితే పోర్ట్ ఇచ్చినాడు. ఈ ఛార్జింగ్ పోర్ట్లు మాత్రం బాగా పనిచేస్తున్నాయి. వచ్చి ఇంకా వాటర్ పెట్టుకునే దానికి, ఇదేమైనా స్నాక్స్ పెట్టుకునే దానికి. ఆరంగర్ క్రాస్ రోడ్స్. మనం అయితే ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది. 10 నిమిషాల నుంచి ఆపేసాం కదండి. ఇక్కడ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ చేస్తుంది. ఇదిగోండి మనం ఇప్పుడే జడ్చల్లోకి అయితే వచ్చినాము. 10:30 అయితే అయింది. ఇప్పుడు టిఫిన్కి అయితే ఆపినారు. మనం ఆల్రెడీ టిఫిన్ చేసేసినాము హైదరాబాద్లోనే. అందుకనైతే మనం ఏం తినట్లేదా. లహరి ఇది మన బస్సు అనమాట. సో ఇదైతే కృష్ణా నది. ఇప్పుడే మనం క్రాస్ చేస్తాను. ఇదిగోండి కృష్ణా రివర్. ఇదంతా కృష్ణా రివర్ అనమాట. నీళ్ళే లేవు ఈ కృష్ణా నదిలో. తుంగభద్ర నది. మనమైతే ఇప్పుడు కర్నూలుకి వచ్చేసినాము. ఇది మొత్తం అంతా తుంగభద్ర నది. కృష్ణా నదిలో కన్నా తుంగభద్రలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి. ఎక్కువసేపు అయితే కర్నూలు లోపల 12:50కి అయితే మనం కర్నూలులో బయలుదేరుతున్నాము. సో మనకైతే 2 అయితే ఇక్కడైతే ఆపినారు. హోటల్ భరత్ హోటల్ అంట భోజనానికి. ఈ హైవే పక్కన అయితే హోటల్ భరత్ హోటల్ అంట. ఈ భరత్ హోటల్ దగ్గర అయితే భోజనానికి ఆపినారు. నేనైతే ఒక మీల్స్ అయితే చేసిన.
ఒక వాటర్ బాటిల్. సో ఇదిగోండి భోజనము, రైసు, అప్పడం, పచ్చడి, దొండకాయ తాలింపు, పప్పు, పెరుగు. ఇదిగోండి ఇది పెరుగు కాదు, ఇది వచ్చి పాయసం, జీడిపప్పు పాయసం. డోనికి ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట ఈ నుంచి. ఈ మధ్యలో అయితే మనకి భోజనానికి అయితే ఆపినాడు. మనకి భోజనము 120 రూపాయలు అయితే తీసుకున్నాడు ఫుల్ మీల్స్. కొన్ని హోటల్ ఉంటాయి మరి చెత్తగా ఉంటాయి, ఆ టైం లేకుండా కొంచెం నీట్గా టేస్ట్గా కూడా ఉంది, పర్లేదు. కరెక్ట్గా 2:30 అయితే అవుతుంది. ఎండ మాత్రం చిన్న గాయట్లా సగలుగా ఉంది పోతాం. ఎందుకంటే ఇది మనకి బస్ ఎక్కిన దగ్గర నుంచి 3వ వాటర్ బాటిల్ ఇది. సో భోజనానికి కాసిన తర్వాత ఒకసారి అందరినీ చెక్ చేసుకున్నారు వచ్చినారా లేదా అని. ఇది బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చి అనంతపురం. రోడ్డు కూడా మంచి కాక ఎక్కువ ఉంటుంది, విపరీతమైన సెగ వస్తూ ఉంటుంది ఈ టైంలో పైకి. అవునా? ఓకే ఓకే. అక్కడక్కడ మేఘాలు ఉన్నాయి. అవును, మీరు నైట్ స్టే అక్కడ నైట్ బెంగళూరు. అవునా? ఓకే ఓకే. 24 గంటలు డ్యూటీ మీకు. ఇప్పుడు మళ్ళీ డ్యూటీ దిగితే ఎన్ని రోజులు ఉంటుంది సెలవు? అట్లే ఉంటుంది. అవునా? ఓకే. అచ్చా, ఇప్పుడు మీరు పోయి వచ్చి ఇంట్లో వాళ్ళు చూసుకుని మళ్ళీ బయలుదేరు. అయ్యో అయ్యో. ఇప్పుడు టైం వచ్చి 4:30 అయితే కావస్తూ ఉంది. మనం ఇప్పుడే అనంతపూర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఇదిగోండి అనంతపూర్ బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. ఇదిగోండి మనమైతే అనంతపురం బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడ ఎక్కువసేపు ఆపలేదు, జస్ట్ దిగేసినారు చాలామంది. బస్సు అంతా ఖాళీ అయిపోయింది, ఫుల్గా ఉంది, ఇప్పుడంతా ఖాళీగా ఉంది బస్సు. సో మనకి ఇంకా అనంతపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ బెంగళూరు. ఇంకా ఇక్కడ లోపలికి కూడా ఆడకపోగా 4:30 అయింది ఇప్పుడు టైము. మనం ఆడ పోయడానికి 8:30, 9 కావచ్చు బెంగళూరు పోయడానికి. అక్కడ దాకా మనము ఆ ముందర బస్సు క్యాబిన్లో కూర్చొని ఉన్నాము. భోజనం చేసిన దగ్గర నుంచి అనంతపురం వచ్చేదాకా డ్రైవర్లు ఉన్నారు. నేను ఇంకా ఒకరు కండక్టర్ అనుకున్నా, కాదు ఇద్దరు డ్రైవర్లు అనగా. వాళ్ళైతే పాపం వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. మామూలుగా తెలంగాణ ఆర్టీసీలో ఉండే కష్టాలన్నీ చెప్పుకుంటా ఉన్నారు. కొద్దిసేపు అంటే మాట్లాడుకుంటా ఆడే కూర్చోన్నాము. సో ఇది టవర్ క్లాక్ సెంటర్ అనమాట, అనంతపూర్లో ఫేమస్ సెంటర్ ఇది. ఆ సైడ్ వస్తుంది టవర్ క్లాక్, అదిగోండి అది టవర్ క్లాక్. మనము పెనుగొండ దగ్గరికి వచ్చే టైంకి వాతావరణం చాలా చల్లబడిపోయింది. నాకు తెలిసి ముందర వర్షం పడతా ఉన్నట్టుంది. టైం వచ్చి 5 కావస్తూ ఉంది. పెనుగొండకు వచ్చే టైంకి మబ్బులు వచ్చేసి వాతావరణం అయితే చల్లబడిపోయింది. ఇదిగోండి మనం పక్కనే రైల్వే ట్రాక్ కూడా వస్తూ ఉంది, అటు పక్కనే. ఇది వచ్చి ధర్మవరం పెనుగొండ మధ్య లైన్ అనమాట. ఇంకో లైన్ పుట్టపర్తి మీద పోతుంది. ఇదంతా మనకి కియా కార్ల కంపెనీ. చూడండి పక్కత్తా కనిపిస్తూ ఉంది పెనుగొండ దగ్గర. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో బయట.
ఇదిగోండి వాతావరణం మాత్రం సూపర్గా ఉంది, చల్లంగా. అదిగోండి వాన అయితే స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతూ ఉంటాయి. కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం. అవునవునవును, నేను ఇంకా ఎవరైనా నాయకులు ఏమో అనుకున్నా. అక్కడ కూడా ఆ సెంటర్లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ మురళీ నాయక్ అని మన పుట్టపర్తికి చెందిన ఒక అతనైతే చనిపోయినాడు, ఆర్మీ అతన్నైతే ఇప్పుడు బాడీ కావాలా మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మన వాళ్ళ సొంత ఊరికి అయితే వస్తూ ఉంది, ఇక్కడ పుట్టపర్తి దగ్గరే. దానికి వీళ్ళు ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర అయితే చాలామంది గుమ్ముకుంటున్నారు అతని బాడీకి నివాళులు అర్పించేదానికి. నేను వస్తామంటే చాలామంది ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు కూడా ఇక్కడ టోల్ గేట్ దగ్గర కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. వచ్చినట్టుంది కదా, అదే వాళ్ళు ఏదో ఆగుంటారా. ఇక్కడ అంతా జనాభా ఉన్నారు కదా, అతని బాడీ ఈ రూట్లోనే వస్తుంది అనమాట. దానికోసం వీళ్ళంతా నివాళులు అర్పించేదానికి ఇక్కడైతే నిలబడి ఉన్నారంట. చూడండి ఎంతమంది నిలబడి ఉన్నారు. ఈ పక్క లారీల మీద వీళ్ళంతా ఇదిగోండి, ఇదే కావాలి కదా, ఇంకా రాలా. ఇది అదిగోండి ఫోటో అవుతుంది. అదే మనకి ఎదురు రావచ్చు. చూడండి దారి పొడుగుతా ఎక్కడ పెట్టినా జనాభా. అతనికి నివాళులు అర్పించేదానికి మురళీ నాయక్ చూడండి. ఇద్దో ఇక్కడ వస్తున్నట్టుంది చూడండి ఎంతమంది నిలబడిందో పైన. అటు సైడ్ మొత్తం అంతా జనాభా. ఇదే ఇక్కడ ఉన్నట్టుంది. సో ఇదిగోండి ఈ అంబులెన్స్లో కావాలా, ఇదిగోండి అంబులెన్స్లో తీసుకోబోతున్నాం. హైవే పెట్రోల్
ఇది జవాన్ బండిలో ఉంటుంది, ముందర వస్తూ ఉంది. ఇదిగోండి ఈ జవాన్ బండిలో వస్తుంది, వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. చూడండి ట్రాఫిక్ జామ్ ఎంత దూరం అయిపోయిందో. అవును, ఆ జంక్షన్లో 4 జంక్షన్లు కదా మనం క్రాస్ చేసుకోవచ్చు. ఈ పక్క మొత్తం అంతా ట్రాఫిక్ ఆగిపోయింది చూడండి. అటు పోయేవాళ్ళు చిన్న వయసే బాబు, 25 సంవత్సరాలంట. లేదు ఇంకా. ఒక 2 అవర్స్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి మనకి బెంగళూరుకి. మనమైతే ఇప్పుడు టీకి అయితే ఆగినాము. సో మనమైతే ఒక కాఫీ తీసుకున్నాము, 20 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది మాత్రం భలే ఉంది ఈ రెస్టారెంట్. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ లైట్ పని చేస్తుంది. ఏమంటే నైట్ టైం మాత్రం పని చేస్తుంది, డే టైం పని చేయట్లేదు. వాళ్ళ దగ్గర కంట్రోల్ ఉంది, వాళ్ళు ఆన్ చేస్తే నైట్ టైం మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది. ఇప్పుడే మనం బెంగళూరు అవుట్కట్స్లో నుంచి బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మీ పేరునా? పేరు కేవీ గౌడ్. మీ పేరునా? రాములు. ఇదిగో మన డ్రైవర్లో మంచి ఫ్రెండ్స్ అయిన మన హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. ఓపెన్ చేసుకుంటా యూట్యూబ్, అది మరి పేపర్ రాసేయండి. అదో అది ఏమన్నా కొడుతూ వస్తుంది. సో ఇదిగోండి మన బండి అయితే వెళ్ళిపోయింది నుంచి. సో మన బస్సు అన్నోళ్ళు అయితే పాపం, నేను మామూలుగా బెంగళూరు సిటీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ముందరకు వచ్చి కూర్చోవాలి బస్సు అన్నోళ్ళ దగ్గర. అక్కడ దాకా కూర్చోండి. ఆయన ఏమంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత నన్ను షూట్ చేస్తామనుకున్నా, బాగా సిటీలో బాగుంటుంది డ్రైవింగ్ చేస్తామంటే అని అనుకున్నాను. నువ్వు రాలేదంటే, నేను సిటీకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కదన్నా, ఎందుకు డిస్టర్బెన్స్ మీకు అని నేను పోయి వెనకాల కూర్చున్నా అని చెప్పిన. టైం లేదు. మెజెస్టిక్ దగ్గర అయితే ఆగినాము. మెజెస్టిక్ లోపలికి పోతుంది. నేను బయట దిగేసిన, ఎందుకంటే బయట ఇక్కడ ఒక డార్మెటరీ చూసిన గూగుల్ మ్యాప్స్లో తక్కువ రేట్లో ఉన్నింది. మనం అయితే ప్రజెంట్ ఆ డార్మెటరీలో చెక్ ఇన్ అవుతుందండి. సో ఇదిగోండి మనకి CNM గెస్ట్ హౌస్ ఉంది కదా, మనం ప్రజెంట్ అయితే ఆ గెస్ట్ హౌస్లోకి పోదాం. లిఫ్ట్ కూడా ఉంది, 4th ఫ్లోర్. ఇదిగోండి మనం ఇంకా లోపలికి పోకముందే షూస్ అయితే బయట వదలాలంట. ఇదిగోండి ఇది మన హాస్టల్. ఈ హాస్టల్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. సో నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.